స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దినమునకు 7 మారులు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకొనండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము, నీ దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. కీర్తనలు 119వ కీర్తన 164వ వచనము. స్నేహితులారా, రోజు మనము పదే మరలా చేసే పనులు ఎన్నో ఉండవచ్చు. మనకిష్టమైనటువంటి వ్యక్తులను మరలా కలిసేటటువంటి వారంగా, మళ్ళీ వారితో మాట్లాడేటటువంటి వారంగా, ముచ్చటించేటటువంటి వారంగా ఉంటాం. అదే రీతిగా మనకు సహాయం చేసినటువంటి వారిని, మేలు చేసినటువంటి వారిని మరలా జ్ఞాపకము చేసుకునేటటువంటి వారంగా ఉంటాం. విద్యార్థులైతే వాళ్ళ విద్యకు సంబంధించిన విషయాలు మరలా మననము చేసుకుంటారు. అదే రీతిగా వ్యాపారస్తులైతే వారి వ్యాపార సంబంధమైన విషయాలు పదే చెక్ చేసుకునేటటువంటి వారుగా, ఒకసారి భోజనం చేసి ఊరుకోమండి. ఆరోగ్యంగా ఉండడానికి, శరీరము బలంతో నింపబడడానికి మరలా భుజించేటటువంటి వారంగా ఉంటాం. అయితే మనిషి మరలా చేసేటటువంటి కార్యాలు ఎన్నో ఉన్నప్పటికీ విశ్వాసుల జీవితంలో స్నేహితులారా, విశ్వాసుల బ్రతుకులలో స్నేహితులారా, ప్రార్థన అనేటటువంటిది ఊపిరి లాంటిది. ఒక మనిషి ఊపిరి తీసుకోవడం లేదు అనంటే దాని అర్థము అతడు మరణించినటువంటి వాడుగా ఉన్నాడని. ఒక విశ్వాసి ప్రార్థన జీవితాన్ని అవలంబించడం లేదు, ఒక విశ్వాసి జీవితంలో అసలు ప్రార్థన చేసుకునే అలవాటే అతనికి లేదు అనంటే దాని అర్థము అతడు ఆధ్యాత్మికంగా మరణించినటువంటి వాడుగా, చచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనము అర్థము చేసుకోవాలి. ఒక ప్రార్థన జీవితం లేకుండా విశ్వాసి ఆధ్యాత్మికంగా బలపడడం అనేది, ప్రార్థనా జీవితం లేకుండా ఒక విశ్వాసి జీవితంలో దైవికమైనటువంటి గుణలక్షణాలు, దేవుని మనసు అతనిలో ఉండడము అనేది అసాధ్యం. అతనిలో ప్రార్థనా జీవితమే లేదండి, ఇక దేవుని మనసు అతనిలో ఉంటుందని మనము ఏ రీతిగా ఆశించగలము? ఇలాంటి తరుణంలో చదవబడిన ఈ లేఖన భాగం నందు ఒక భక్తుడు దినమునకు 7 మారులు నేను స్తుతించేటటువంటి వాడనుగా, ప్రార్థించేటటువంటి వాడనుగా ఉన్నాను అనే తన ఆధ్యాత్మిక జీవితం ఎంత ఎదిగి ఉన్నదో, తన ఆధ్యాత్మిక జీవితము ఎంతగా భక్తి శ్రద్ధలతో ప్రార్థనతో నింపబడి ఉన్నదో మనకు సాక్ష్యమును పంచుకునేటటువంటి వాడుగా ఉండినాడు. మనమందరము ఎరిగి ఉన్న రీతిగా బైబిల్ గ్రంథం నందు 7 అనే సంఖ్య చాలా ప్రముఖమైనటువంటి సంఖ్య. 7 అనే సంఖ్య ఎన్నో ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థములతో కూడినటువంటి సంఖ్య. 7 అనే సంఖ్య బైబిల్ గ్రంథం నందు మనకు కంప్లీట్నెస్ అనే మాటను సూచిస్తూ ఉంది. పర్ఫెక్ట్ అనేటటువంటి మాటను, డివైన్ ఆర్డర్ దేవుని యొక్క ఆజ్ఞ అనే మాటను
ఆధ్యాత్మిక ఎదుగుదల అనే మాటను మనకు తెలియజేస్తూ ఉంది. సృష్టి దేవుడు 6 దినాలలో చేసి 7వ దినాన విశ్రమించినాడు. ఎరికో చుట్టూ 7 మార్లు తిరిగిమని ఆయన ఆజ్ఞాపించినాడు. ఈ రీతిగా 7 అనే సంఖ్య లేఖనాలలో చాలా ప్రాముఖ్యమైనది. ఈయన నేను 7 మార్లు ప్రార్థిస్తాను అనే మాట ఇక్కడ వాడడంలో ఉన్నటువంటి అర్థాన్ని మనము గమనించినప్పుడు అక్షరార్థంగా 1, 2, 7 సార్లు నేను ప్రార్థిస్తానని కాదండి. దీని యొక్క భావము, ఆయన ఏ భావంతో దీన్ని పలుకుతూ ఉన్నాడనేది గమనిస్తే ఆయన ప్రార్థన జీవితం అనేది సంపూర్ణత్వాన్ని తెలియజేస్తూ ఉంది. ఏ లోపము లేకుండా, ఏ వెనుకడుగు లేకుండా ప్రార్థన జీవితాన్ని అతడు అవలంబించేటటువంటి వాడిగా ఉన్నాడు. అలాగునే తగినటువంటి ప్రార్థన జీవితాన్ని చూడండి. తగినటువంటి ప్రార్థన జీవితం అంటే కొంతమంది ప్రార్థన చేయమంటే కేవలము వాళ్ళ యొక్క కోరికలను, వాళ్ళ యొక్క అవసరతలను మాత్రమే వ్యక్తపరుస్తారు. వారి ప్రార్థనా జీవితంలో క్షమాపణ కానీ, వారి ప్రార్థనా జీవితంలో సమాధానం కానీ, వారి ప్రార్థనా జీవితంలో ఎదుటివారిని అంగీకరించడం కానీ, వారి ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశములను గుర్తించడం కానీ, మరి దేవుని ఆలోచనలేంటి, దేవుని యొక్క వాక్యము ఏమి బోధిస్తూ ఉన్నది, దేవుని ఆలోచనల ప్రకారం నేను బ్రతుకుతూ ఉన్నానా అని వీటికి తావు లేకుండా కేవలము వాళ్ళ కోరికలను, వాళ్ళ ఆశలను, వాళ్ళ అవసరతలను మాత్రమే గుర్తు చేసుకునేటటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా దేవుని ఆజ్ఞ, ప్రార్థన అనేది దేవుని ఆజ్ఞ, దాన్ని నేను పాటించడానికి ముందు వరుసలో ఉన్నాను అని అతడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన జీవితం అనేది ఆధ్యాత్మికంగా నన్ను బలపరిచేటటువంటిదని. చూడండి, మన చుట్టూ ఎంతోమంది విశ్వాసులు ఉండినారండి. ఒక్కొక్క విశ్వాసి జీవితాన్ని, వారి యొక్క క్రియలను, మాటలను, వారి యొక్క ప్రవర్తనను మనము చూసినప్పుడు అయ్యో, విశ్వాసులై ఉండి కూడా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారే, విశ్వాసులై ఉండి కూడా ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారే, విశ్వాసులై ఉండి కూడా ఈ రకమైనటువంటి రాగ ద్వేషముల మధ్య బ్రతుకుతూ ఉన్నారే అని మనకు బాధ కలుగుతుందండి. దాని అర్థం ఏంటి అని అంటే వారు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగనటువంటి స్థితిలో ఉన్నారు. సమాజంలో గొప్ప స్థితులు ఉండొచ్చు, లేక సంఘాలలో గొప్ప స్థితులు ఉండొచ్చు, కానీ దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి సహవాసము చాలా చిన్న స్థితిలో ఉంది. అసలు దేవునితో వారి సహవాసం కలిగి ఉన్నారా అనే అనుమానము మనకు కలుగుతూ ఉంది. అయితే ఈ భక్తుడు ఆధ్యాత్మికంగా బలపడినటువంటి వాడుగా ఉండినాడు అనే విషయాన్ని ఈ 7 అనే సంఖ్య మనకు తెలియజేస్తూ ఉంది. మనిషి జీవితంలో ఇవన్నీ కలిగి ప్రార్థించేటటువంటి వాడుగా ఉండాలి అనే 7 అనే సంఖ్య మనకు తెలియజేస్తూ ఉంది. ఈ వచనంలో రాయబడినటువంటి ఈ సంఖ్య కేవలము మానవునికి సంబంధించినటువంటి విషయములను మాత్రమే బోధించడం కాదు, కానీ దైవికమైనటువంటి విషయాలను కూడా మనకు బోధిస్తూ ఉంది. ఏ రీతిగానంటే ప్రార్థనకు దేవుడు యోగ్యమైనటువంటి వాడు, ఆయనను స్తుతించడానికి దేవుడు అర్హత కలిగినటువంటి వాడు. ఈ లోకంలో మనకేమైనా మేలు జరగాలని మన స్వార్థం కొరకు ఎంతోమందిని మనము పొగిడేటటువంటి వారంగా, ఎంతోమందిని అప్రిషియేట్ చేసేటటువంటి వారంగా, ఎంతోమందిని గొప్పగా చూపించడానికి ప్రయత్నం చేసేటటువంటి వారంగా ఉండవచ్చు, కానీ దేవుడు యోగ్యమైనటువంటి వాడు, దేవుడు శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, దేవుడు నమ్మకత్వం కలిగినట్టు, ఆయన నమ్మవచ్చు. ఆయన ఏ కష్టంలోనైనా, ఏ శ్రమలోనైనా
మనకు తోడుగా ఉండగలిగినటువంటి వాడు. అన్నిటికీ మించి ఆయన నిర్ణయములు కానివ్వండి, ఆయన యొక్క మంచితనం కానివ్వండి, మన జీవితములకు ఉపయోగకరమైనటువంటిది. కనుక ఆయననే మనం ప్రార్థించాలి, ఆయన మీదనే మనము ఆధారపడాలి. ఆయననే మనకు తగినటువంటి వాడు, ఆయననే సంపూర్ణత్వము కలిగినటువంటి వాడు, ఆయననే నమ్మకమైనటువంటి వాడు, ఆయననే ఆధ్యాత్మికతను అందించగలిగినటువంటి వాడు అని కూడా ఈ సంఖ్య మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక స్నేహితులారా, మన ప్రార్థన జీవితంను ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని చిత్తము వెతికి ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నామా, మనకేది ఇష్టమో దాన్ని మాత్రమే ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, తగినటువంటి దేవుడవు, శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడవు, నమ్మకత్వం కలిగినటువంటి దేవుడవయ్యా, మిమ్మల్ని ప్రార్థించేటటువంటి వారంగా, మరలా ప్రార్థించేటటువంటి వారంగా, మీ ఉద్దేశములను మంచితనాన్ని గుర్తించి ప్రార్థించేటటువంటి వారంగా, ఆ నూతనమైన ప్రార్థన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకొనుచు ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలను, కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థన సమయంలో వారు ఎట్టి అవసరతలను మీ ముందు ఉంచుచు ఉన్నారో వాటిని నెరవేర్చుమని బ్రతిమాలు కొనుచున్నాం. ఈ దినాన వెడ్డింగ్ యానివర్సరీస్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి జరిగించుకొనిచున్న బిడ్డలపైన మీ హస్తముల నుంచి నూతన ఆశీర్వాదాలు దయచేయండి. సుదూర ప్రయాణంల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల నీడగా ఉండి ఆదరించుమని మీ నామంన ప్రార్థిస్తున్నాం. దయగలిగినటువంటి తండ్రి, మీ దినపు దీవెనలతో మమ్మల్ని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.